అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. జగన్ గారికి ప్రజాస్వామ్యం ఈరోజు గుర్తొచ్చినట్టుంది. అసలు ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉందని చెప్పి మీరు ఈరోజు మాట్లాడుతున్నారే, ప్రజాస్వామ్యం అంటే ఏంటి సార్? మీ ప్రభుత్వంలో వినూత అని ఒక ఆమె ఉంది, ఎన్ఆర్ఐ, జనసేన పార్టీ కోసం నామినేషన్ వేయడానికి వచ్చారు. ఆమెని ఆమె అనుచరుల మీద మీరు విచక్షణారహితంగా దాడి చేసి ఆమె కారు అద్దాలు పగలగొట్టి ఆ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు బిఎం మధుసూదన్ రెడ్డి గారు అన్యాయంగా ఆమెను దాడి చేస్తే ఆ రోజు ప్రజాస్వామ్యం ఏమైంది సార్? ఆ రోజు గుర్తు రాలేదా ప్రజాస్వామ్యం? అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో జనసేన పార్టీ నుంచి నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని మీరు పోలింగ్ బూతుల దగ్గర రాళ్లతో కొట్టినప్పుడు ప్రజాస్వామ్యం మీకు గుర్తు రాలేదా? ఒక ఎంపీటీసీ క్యాండిడేట్ని మీరు కిడ్నాప్ చేశారు. జనసేన పార్టీ ఎంపీటీసీ క్యాండిడేట్ని కిడ్నాప్ చేస్తే జస్ట్ సింబల్ పెట్టి ఎంపీటీసీ ఎలక్షన్లో గెలిచాం. అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైపోయింది? మీరు ఎన్ని దాడులు ఎన్ని దారుణాలు చేశారు. ఎక్కడి దాకా ఎందుకు సార్? మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ఈవీఎం పగలగొట్టేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాత్రిపూట మాచర్ల నియోజకవర్గం మొత్తం దాడి చేశారు కదా, ఫైర్ యాక్సిడెంట్స్, మొత్తం ఇల్లులు తగలబెట్టారు. పోలీసులు రంగంలో దిగితే కూడా పరిస్థితి అదుపులోకి రాలేదంటే ఆ రోజు ప్రజాస్వామ్యం మీకు గుర్తు రాలేదా? అక్కడ ప్రజాస్వామ్యం లేనిది ఈరోజు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం చాలా విడ్డూరం. మీరేం చేశారండి? ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల అధికారులతో గొడవ పెట్టుకొని ఈవీఎం మిషన్లు పగలగొట్టినప్పుడు మీ ప్రజాస్వామ్యం ఏమైపోయింది సార్? తెనాల్లో అన్నాపొత్తుల రాంబాబు గారు వచ్చినప్పుడు లైన్లో నించుంటే ఓటర్ని చెంప మీద కొట్టాడు. అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? మీరేం చేశారు సార్? మీరేం చేశారో అవే ఈరోజు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దానికి ప్రజాస్వామ్యం పాడైపోయిందని చెప్పేసి గగ్గోలు పెట్టడం ఎంతవరకు న్యాయం? మీ మనస్సాక్షితో అలాగే మీ సాక్షి టీవీతో కూడా ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.